Okay. Good morning to everybody. Ready? मैं చెప్పిన డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ అన్న గృహోపకరణ పరికరాలు మరియు దాన్ని రీవైండింగ్ చేసే విధానం మనకున్నటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సబ్జెక్ట్. అందులో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. సెకండ్ యూనిట్ హీటింగ్ అప్లయన్సెస్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్ లో హీటింగ్ అప్లయన్సెస్ సంబంధించి ఇంట్రడక్షన్ ప్లస్ దానికి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేటటువంటిది మనము ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ యూనిట్ లో ఎందుకంటే నాలెడ్జ్ చెప్పుకున్నాం, అతి పెద్ద యూనిట్, ఈ సబ్జెక్ట్ మొత్తంలోనే అతి పెద్ద యూనిట్ మరియు ఇంపార్టెంట్ యూనిట్ అనేసి మనము ఈ హీటింగ్ అప్లయన్సెస్ గురించి చెప్పుకున్నాం. ఇందులో సెకండ్ టాపిక్ మనకు చెప్పాలి అంటే ఫస్ట్ హీటింగ్ అప్లయన్సెస్ లో మనకు ఉన్నటువంటి ఉష్ణ పరికరాలు మన సెకండ్ నెక్స్ట్ ఉన్నటువంటి ఏంటంటే రూమ్ హీటర్స్ అనా. సరే, మనం ఇప్పుడు మన దగ్గర చలి తక్కువ ఉండేటటువంటి ప్రదేశం అనా, ఎండ ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశం, అందుకు మనం ఏం చేస్తాము ఏసీలను కూలర్లను వాడతాం అవునా. అదే ధ్రువ ప్రాంతాలలోకి వెళ్తే అక్కడ చలి ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశం, అక్కడ మనం ఇక్కడ ఏసీలు ఏ విధంగా అయితే వాడతామో ఈ చలి ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాల్లో హీట్ ఉండడం కోసం రూమ్ హీటర్లను అనేది వాడడం జరుగుతుంది. ఈ రూమ్ హీటర్స్ మనకు మేజర్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్లో టైప్ రూమ్ హీటర్, రెండవది రాడ్ టైప్ రూమ్ హీటర్ అవునా. ఈ బ్లో టైప్ రూమ్ హీటర్ అనేది సేమ్ యాస్టిస్ గా మనకి ఎలాగంటే మన టేబుల్ ఫ్యాన్ చూస్తాం కదా అదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ టేబుల్ ఫ్యాన్ లోనేమో మనము మధ్య అక్కడ గాలి రావడం కోసం మనము బ్లేడ్స్ యూజ్ చేస్తాం, రెక్కలు. కానీ ఇక్కడ హీట్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ రూమ్ హీటర్స్ వచ్చేసరికి హీట్ ఎలిమెంట్ ని యూజ్ చేసి యూనిట్ ని ప్రొడ్యూస్ చేస్తాము ఇక్కడ. సరే, అది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి రూమ్ టైప్ రాడ్ టైప్ రూమ్ హీటర్. ఇది కూడా కొద్ది వరకు కొన్నిసార్లు మనకు ఎగ్జామ్ లో కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంటుంది కనుక దీని గురించి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది చూడడానికి మన ఏసీ లాగే ఉంటుంది. మన ఇంట్లో ఏసీ పెడతామా సేమ్ అదే విధంగా ఏసీలో బయట మనకు బాక్స్ ఒకటి వస్తుంది, ఇంట్లో ఒక చిన్న బాక్స్ వచ్చేసి అందులో ఏసీ మనకు రావడం జరుగుతుంది. సేమ్ ఇంట్లో మనం పెట్టుకునే బాక్స్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఈ రూమ్ హీటర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈ రూమ్ హీటర్ మొత్తం కూడా హీట్ ని తట్టుకునేటటువంటి మెటీరియల్స్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఇది మొత్తం మనం చూసినట్లయితే మొత్తం అవుటర్ బాడీ. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హీట్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఈ హీట్ ఎలిమెంట్ ఏంటంటే మనకు పోర్సిలిన్ కానీ బ్యాకలైట్ మెటల్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ హీట్ ఎక్కువగా తట్టుకునేటటువంటి మెటల్. దీనికి ఇక్కడ ఉన్నటువంటి రెండింటికి ఇక్కడ స్క్రూ స్థానంతో ఇక్కడ టర్మినల్ కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ స్క్రూ స్థానంతో టర్మినల్ కనెక్ట్ చేసి ఇక్కడ ఈ పోర్సిలిన్ మెటల్ ఏం చేస్తాం మనము నిక్రోమ్ మెటల్ ని, అంటే తెలుసా మనము హీట్ ఎలిమెంట్ గా ఏం యూజ్ చేస్తామంటే నిక్రోమ్ మెటల్ కదా. ఈ నిక్రోమ్ మెటల్ ఏంటంటే విద్యుత్ ని తీసుకొని అంటే కరెంట్ ని తీసుకొని అది హీట్ గా మారుస్తుంది. జోల్స్ నియమాన్ని బేస్ చేసుకుని హీట్ గా మార్చి ఆ హీట్ అనేది మనకు బయటికి పంపిస్తుంది. ఇక్కడ దానికి సపోర్ట్ ఇక్కడ ఉన్నటువంటి పోర్సిలిన్ లేని బ్యాకలైట్ మెటల్ కి సపోర్ట్ గా మనము ఈ ఇక్కడ ఉన్నటువంటి స్ప్రింగ్ నిక్రోమ్ మెటల్ ని చుట్టి ఇక్కడ టర్మినల్ హౌసింగ్ లో పవర్ కార్డ్ ద్వారా ఎప్పుడైతే మనం పవర్ అందిస్తామో ఇక్కడ టర్మినల్ హౌసింగ్ లో దాన్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ కనెక్ట్ చేసాక ఇక్కడ విద్యుత్ సప్లై హీట్ ఎలిమెంట్ వచ్చిన హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ ని ప్రొడ్యూస్ చేసి ఉన్నటువంటి గాస్ సహాయంతో మనకు హీట్ అనేది బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము ఇంట్లో బల్బులు యూజ్ చేసినప్పుడు వెలుతురు అక్కడ ఉన్నటువంటి టంగ్స్టన్ ఫిలమెంట్ ఏ విధంగా అయితే మండుతూ వెలుతురుని బయటికి ప్రొడ్యూస్ చేస్తుందో అదే ఫార్ములా ఇక్కడ గాస్ అనేది ఫాలో అవుతూ అక్కడ నిక్రోమ్ మెటల్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి హీట్ ని బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ విధంగా మనము ఈ చలిగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో ఈ రూమ్ హీటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఐరన్ బాక్సెస్. ఇది ఇక ఈ ఐరన్ బాక్సెస్ కెళ్ళి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది రాదు. అందుకనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు ఎలక్ట్రిక్ ఐరన్స్ అనా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇప్పుడు మనిషి అనేవాడు సుఖానికి అలవాటు అవుతూ మోడర్న్ లైఫ్ కు అలవాటు అవుతూ తాను అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు. అని ఒకప్పుడు ఐరన్ చేయాలంటే ఒక బాక్స్ తీసుకొని అందులో బొగ్గులు వేసి మంట పెట్టి అది హీట్ అయిన తర్వాత దాని నుండి ఐరన్ చేసుకునేవారు. దాని ద్వారా కొంచెం డస్ట్ కూడా వచ్చేటటువంటిది, కాలుష్యం కూడా
ఈ ఐరన్ బాక్సెస్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఇక్కడ ఈ ఐరన్ బాక్సెస్ వచ్చేసి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో అడుగుతుంటాడు. ఇక్కడ మనకు ప్లేస్ లేకుండా ఈ టైప్స్ అనేది రాయడం లేదు. సరే మీరు కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది 2 మార్క్స్ లో డెఫినెట్ గా అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే ఐరన్ బాక్సెస్ ఎన్ని రకాలు అనా. ఐరన్ బాక్స్ ఎన్ని రకాలు అంటే చాలా మంది ఏం చెప్తారంటే రెగ్యులర్ చూస్తుంటాం కదా మనం, కొంతమంది బొగ్గులతో చేసేది కరెంట్తో చేసేది చెప్తాడు. కానీ ఇక్కడ ఈ బొగ్గులతో చేసేది కానీ మనకు కావాల్సింది ఎలక్ట్రిసిటీలో మనం యూజ్ చేసేటటువంటి ఐరన్ బాక్సెస్. ఈ ఎలక్ట్రిసిటీలో మనం యూజ్ చేసేటటువంటి ఐరన్ బాక్స్ ముఖ్యంగా మనకు 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాల ఐరన్స్ ఏంటంటే ఫస్ట్ లైట్ వెయిట్ ఐరన్. మెయిన్ గా చెప్పండి ఫస్ట్ 2 టైప్స్ ఉంటాయి, మేజర్ గా 2 టైప్స్. ఒకటి ఆటోమేటిక్, రెండోది నాన్ ఆటోమేటిక్. ఈ ఆటోమేటిక్ అయినా నాన్ ఆటోమేటిక్ అయినా సబ్ టైప్స్ 5 ఉంటాయి. మెయిన్ గా మనకు ఆటోమేటిక్ ఆర్ నాన్ ఆటోమేటిక్. ఈ ఆటోమేటిక్ కి నాన్ ఆటోమేటిక్ తేడా ఏంటి అంటే మనం నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ తీసుకుంటే మన అది ఎంత హీట్ అయినా సరే అది దాని పవర్ సప్లై అవుతూ ఇంకా హీట్ అవుతూనే ఉంటుంది, అంటే ఒక దగ్గర ఆగిపోదు. అట్లా కంటిన్యూస్ హీట్ అనేది వచ్చేదే మనకు నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్. ఇది ఒకప్పుడు ఉండేటటువంటి, కానీ ఇప్పుడు ఈ నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్సెస్ అనేవి చాలా రేర్ గా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ రెగ్యులర్ మనం చూస్తుంటాం. మనకు మనకు ఐరన్ చేసుకునేటటువంటి బట్టలను బట్టి మనం దాని టెంపరేచర్ సెట్ చేసుకుంటే అది ఎంత టెంపరేచర్ వచ్చి ఆగిపోతుంది, విద్యుత్ సప్లై కాదు. ఆ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా విద్యుత్ అనేది వస్తుంది. అట్లా ఉన్నటువంటి ఆటోమేటిక్ ఐరన్ బాక్స్. ఈ ఆటోమేటిక్ లో కానీ నాన్ ఆటోమేటిక్ లో కానీ మనకు మళ్ళీ 5 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ అనా. ఈ లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ మనం అంటే తక్కువ బరువు ఉన్నటువంటిది, బరువు ఎక్కువ ఉండదు, ఇట్లా సింపుల్ ఈజీగా మీనింగ్లెస్. అట్లా ఈ లైట్ వెయిట్ ఐరన్ బాక్సెస్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మన డొమెస్టిక్ పర్పస్ లో ఈ లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ మన ఇంట్లో ఉపయోగించడం జరుగుతుంది. రెండోది వచ్చేసి హెవీ వెయిట్ ఐరన్ బాక్సెస్, అంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఐరన్ బాక్సెస్. ఈ ఎక్కువ బరువు ఉన్నటువంటి ఐరన్ బాక్సెస్ వచ్చేసి మనము కమర్షియల్ పర్పస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. మనకు బయట ఐరన్ షాప్స్ ఉన్నాయా, అక్కడ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఐరన్ చేశారంటే వాళ్ళకు వెయిట్ ఎక్కువ ఉండాలి. అందుకని ఈ కమర్షియల్ పర్పస్ లో ఈ హెవీ వెయిట్ ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టీమ్ టైప్ ఐరన్ బాక్స్. ఇది కూడా ఎక్కువ కమర్షియల్ పర్పస్ అంటే మనము డ్రై క్లీనింగ్ సెంటర్స్ చూస్తున్నామా, అందులో యూజ్ చేయాలి. అంటే అక్కడ హీట్ తో పాటు అక్కడ స్టీమ్ అక్కడ ఉన్నటువంటి ఆవిరితోని ఆవిరి కూడా ఉత్పత్తి చేస్తూ పనిచేయడం జరుగుతుంది. ఇది స్ట్రీమ్ వెయిట్. నెక్స్ట్ ఫ్లాట్ బోర్డ్, అంటే సమానంగా అక్కడ మనకు అందులో డిఫరెంట్ పార్ట్స్ లేకుండా ఓన్లీ ఒక బేస్ ప్లేట్ కి కనెక్ట్ చేసి ఉండేటటువంటివి, ఇది ఫ్లాట్ బోర్డ్. నెక్స్ట్ రోలర్ టైప్ ఐరన్. ఈ రోలర్ టైప్ ఐరన్ అనేది బట్టల కంటే ఎక్కువగా ఈజీగా చెప్పాలంటే లామినేషన్ చేస్తాం కదా, ఈ లామినేషన్ చేసే దగ్గర యూజ్ చేసేటటువంటి సిస్టమ్ అంటే ఈ రోలర్ టైప్ ఐరన్స్ ని అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకు ఈ 5 టైప్స్ ఐరన్ బాక్సెస్ అనేవి మనము యూజ్ చేయడం జరుగుతుంది. చెప్పుకుంటూ పోతే ఈ 5 టైప్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఈ 5 టైప్ లో ఏదో ఒకటి అయితే కంపల్సరీగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకు మేజర్ గా ఎక్కువగా 95% అడిగేటటువంటి టాపిక్ ఎక్కువగా ఏంటంటే నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ గురించే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ మనం ఐరన్ బాక్స్ చూస్తూనే ఉంటాం, కానీ మనం అన్ని ఫిక్స్ చేసి చూస్తుంటాం. ఇక్కడ మనం ఐరన్ బాక్స్ అంటే అన్ని ఒక దగ్గర ఫిట్ చేసి చూస్తే ఒక బాక్స్ లాగా మనకు ఒక పరికరం లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం చేసినట్టే మనకు కన్వీనియంట్ గా ఉండడం కోసం అందులో ఏమేమి భాగాలు ఉంటాయి అనేటటువంటిది చెప్పడం కోసం ఇక్కడ డిఫరెంట్ అన్ని భాగాలను అనేది విడగొట్టు మీకు చూపించడం జరుగుతుంది. మనం నెక్స్ట్ ప్రాక్టికల్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్లైన్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇది ఒక్కొక్క పార్ట్ నుంచి మీకు చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. సరే ఇక్కడ మీకు అందుబాటులో లేదు అంటే మీకు డయాగ్రామ్ ద్వారా చెప్తున్నాను కదా. ఈ నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ బేస్ ప్లేట్ అంటే కింద మనకు సమానంగా ఉంటుంది ఐరన్ చేసుకోవడానికి బట్టలను, అదే అనమాట. దాని మీద వచ్చేసి హీట్ ఎలిమెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే హీట్ ఎలిమెంట్ గా మైకా షీట్ ని ఉపయోగిస్తాం కదా. ఒక పల్సర్ షీట్ ఉండి దానిపైన నిక్రోమీటర్ ఉంటుంది, అది దానిపైన యూజ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ప్రెషర్ ప్లేట్ ని ఈ బేస్ ప్లేట్ పైన కనెక్ట్ చేస్తాం. ఈ ప్రెషర్ ప్లేట్ మనకి బేస్ ప్లేట్ ఇది సమానంగా ఉంటూ కింద మీద ఉన్నటువంటి అన్ని
ఇక్కడ అది హీట్ గా మారుస్తుంది అనా జోల్స్ నియమాన్ని బేస్ చేసుకొని అది హీట్ గా మారుస్తుంది. ఇక్కడ హీట్ గా మార్చినటువంటి హీట్ పైకి వెళ్ళకుండా ఇక్కడ మనం ఎక్కడైతే హీట్ ప్లేట్ ఉత్పత్తి అవుతుందో సరౌండింగ్ లో మొత్తం హీట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ హీట్ పైకి రాకుండా సరౌండింగ్ కు వెళ్ళకుండా మనకి ప్రెజర్ ప్లేట్ సాయంత్రాన్ని దీనిపైన క్లోజ్ చేస్తుంది. దీనిపైన క్లోజ్ చేసినప్పుడు ప్రెజర్ ప్లేట్ ఏం చేస్తుందంటే ఉత్పత్తి అయినటువంటి హీట్ మొత్తము బేస్ ప్లేట్ కు పంపిస్తుంది కిందికి. అందుకనే ఫస్ట్ మనం ఐరన్ చేస్తున్నప్పుడు హీట్ అనేది ఎక్కడ వస్తుంటే కింద వస్తుంది. ఇక్కడ ఈ ప్రెజర్ ప్లేట్ మీద పెట్టేసి దానిపైన ఇక్కడ ఉన్నటువంటి కవర్ ప్లేట్ మీద కవర్ చేస్తుంది దాన్ని కనిపించకుండా. దానిపైన హ్యాండిల్ మనం చేతి పట్టుకొని ఐరన్ చేస్తామో అది బిగిస్తాం. ఇలా దీన్ని ఒకదానితో బిగించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టర్మినల్ హౌసింగ్ అంటాం. ఇక్కడ మనం పవర్ కార్డ్ సహాయంతో అంటే వైర్ కనెక్ట్ చేస్తాం కదా స్విచ్ నుంచి దీనికి. అది ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు విద్యుత్ సప్లై దీనికి వచ్చి ఇక్కడ హీట్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి హీట్ కింది ప్రెజర్ ప్లేట్ ద్వారా కిందికి బేస్ ప్లేట్ వచ్చి అక్కడ హీట్ అయినటువంటి వాటిని మనం ఐరన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. సరే, ఇందులో ఈ ఐరన్ బాక్స్లలో మనకు వచ్చేటటువంటి మెయిన్ గా ఏమేమి సమస్యలు ఉంటాయి అనుకుంటూ చూసుకుంటే ఫస్ట్ ఐరన్ అనేది పని చేయకపోవడం అని అంటే హీట్ అనేది రాకపోవడం. ఎందుకు హీట్ రాదు ఐరన్ బాక్సెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హీట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ నిక్రోమ్ మెటల్ ప్లస్ నైకా షీట్ ఇది డ్యామేజ్ కావడం, అక్కడ అది ఇక్కడ టర్మినల్ హౌసింగ్ లో కనెక్షన్ ఊడిపోవడం లేదా హీట్ ఎలిమెంట్ కాలిపోవడం ద్వారా ఆ హీట్ అనేది ఉత్పత్తి కాదు. అలాంటి సమయంలో మనం ఏంటంటే ఇప్పేసి ఇక్కడ టర్మినల్ హౌసింగ్ చెక్ చేసుకొని హీట్ ప్లేట్ మార్చుకోవాలి. ఇది మనకు మేజర్ గా వచ్చేటటువంటి సమస్య. ఇక అదే విధంగా కొన్నిసార్లు ఫ్యూజెస్ అంటే ఆటోమేటిక్ వాటిలో అయితే ఫ్యూజెస్ వస్తున్నాయి, నాన్ ఆటోమేటిక్ అయితే ఫ్యూజెస్ రావు. రెండవది కొన్నిసార్లు ఏంటంటే షాక్ రావడం. ఐరన్ బాక్స్ ఉంటే షాక్ వస్తుంది. అవునా, ఈ షాక్ ఏంటంటే ఇక టర్మినల్ హౌసింగ్ లో మనము వచ్చినటువంటి పవర్ కార్డ్ ని టర్మినల్ స్క్రూస్ ద్వారా కనెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ గా కనెక్ట్ చేయకుండా దాని యొక్క కనెక్షన్స్ బయటికి రావడం ద్వారా ఇక్కడ మొత్తం మనం యూజ్ చేసేది ఐరన్ ని యూజ్ చేస్తాం కనుక అది షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ షాక్ వస్తుందంటే ఈ టర్మినల్ హౌసింగ్ లో ఉన్నటువంటి కనెక్షన్స్ మనము సరి చేసుకోవాలి. ఇంకా ఇవి మనకు మేజర్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో. ఇది మనం ఐరన్ బాక్స్ యూజ్ చేసుకునేటటువంటి విధానం. ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందంటే ఫస్ట్ రూమ్ మీటర్స్ ఎన్ని రకాలు. రూమ్ మీటర్స్ మీద 2 టైప్స్ ఆల్రెడీ చెప్పాం. లో టైప్ రూమ్ మీటర్, రాడ్ టైప్ రూమ్ మీటర్. ఇది 2 మార్క్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ రాడ్ టైప్ రూమ్ మీటర్ గురించి అడిగే అవకాశం కూడా ఉంటుంది. అడగొచ్చు అడగకపోవచ్చు అని మనము చెప్పలేము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఐరన్ బాక్సెస్ ఎన్ని రకాలు. ఈ ఐరన్ బాక్సెస్ ముఖ్యంగా ఫస్ట్ 2 టైప్స్, ఒకటి ఆటోమేటిక్, రెండోది నాన్ ఆటోమేటిక్. ఈ రెండిట్లో మళ్ళీ 5 సబ్ టైప్స్ ఉంటాయి. ఒకటి లైట్ వెయిట్, హెవీ వెయిట్, ప్లస్ ఫ్లాట్ బోర్డు, స్టీమ్, అదే విధంగా రోలర్ టైప్. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 6 మార్క్స్ క్వశ్చన్ లో అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ గురించి వివరించండి. ఇది రెగ్యులర్ గా అడిగేటటువంటి క్వశ్చన్. ఇది ఈ రోజు మనకు ఉన్నటువంటి టాపిక్. ఇక హీటింగ్ అప్లయన్సెస్ లో ఇంకా చాలా అప్లయన్సెస్ ఉన్నాయి. మిగిలిన వాటితోని రేపటి క్లాస్ లో మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.